ఈ రోజు నుంచి అంటే అక్టోబర్ 1వ తారీఖు నుంచి భారతదేశం మరియు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఈఎఫ్టీఏ మధ్య టెపా మొదలవుతుంది. టెపా ఎన్ఫోర్స్మెంట్ లోకి వస్తుంది. టెపా అంటే ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇది ఒక బైండింగ్ అగ్రిమెంట్. జనరల్ గా ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇంత పూర్తి స్థాయిలో బైండింగ్ ఉండవు అన్నమాట. కానీ ఈ అగ్రిమెంట్ ప్రకారం $100 బిలియన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే 15 సంవత్సరాల్లో భారతదేశంలో రానుందన్నమాట. ఇదొక బైండింగ్ అగ్రిమెంట్ అని చెప్పొచ్చు. ఈ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో 4 దేశాలున్నాయి. ఐస్లాండ్, లిచెన్స్టీన్, నార్వే, స్విట్జర్లాండ్. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనేది 1960లో సెటప్ అయింది. భారతదేశం మరియు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ టెపా సైన్ చేశాయి. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇది చాలా హిస్టారిక్ మూవ్ అని చెప్పొచ్చు. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనేది 1960లో ఫామ్ అయింది స్టాక్హోమ్ కన్వెన్షన్ ద్వారా. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో 4 దేశాలు ఉన్నాయి. స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే, లిచెన్స్టీన్. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనేది ఇప్పటికే దాదాపు 60 దేశాలతో రకరకాల ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంది. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనేది కస్టమ్స్ యూనియన్ కాదు. కస్టమ్స్ యూనియన్ అంటే ఈ 4 దేశాలకి ఒకటే రకమైన టారిఫ్స్ ఉండాలి, అలా కాదు. ఏ దేశానికి ఆ దేశం టారిఫ్స్ ఫిక్స్ చేసుకోవచ్చు, ఏ దేశానికి ఆ దేశం టారిఫ్స్ బాగా పెట్టుకోవచ్చు. ఈ 4 దేశాలతో మనం చూస్తే కనుక భారత్, స్విట్జర్లాండే ఎక్కువ డీలింగ్స్ ఉన్నాయి ఇప్పుడు వరకు కూడా, భారతదేశానికి స్విట్జర్లాండ్కి.